హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే రీసెంట్గా మైసూర్లో లోకరాజన్ ఆక్వా అని చెప్పేసి ఒక అక్వేరియంకి అయితే వెళ్ళాము. ఇది చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో ఉంటుంది అక్వేరియము. సో పిల్లలు చాలాసార్లు అక్వేరియంకి వెళ్ళాలని చెప్పేసి అడిగారు అన్నమాట. బెంగళూరులో మాకు కబ్బన్ పార్క్ దగ్గర ఒకటి అక్వేరియం ఉంది. అక్కడికి వెళ్దామని చాలాసార్లు అనుకున్నాం, కానీ ఒకసారి వెళ్తే అది ఏమో కొన్ని ఇష్యూస్ వల్ల అది క్లోజ్లో ఉండింది. ఒక 3 months వరకు ఓపెన్ చేయరని చెప్పేసి చెప్పారు. సో దాని తర్వాత ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా మైసూర్లో అక్వేరియం ఆన్ ది వేలో ఉండింది. మేము చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్తూ ఉంటే అక్కడ ఆన్ ది వే ఈ అక్వేరియం ఉండే. సో సర్లే వెళ్దాం, పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వెళ్ళాము. 1096 రూపీస్ టికెట్ అనమాట. ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళకి. సో టికెట్ తీసుకుని ఎంటర్ అవ్వగానే అక్కడ మనకి ఒక మెమొరీ క్యాప్చర్ చేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు వాళ్ళు. క్యాప్చర్ యువర్ మెమొరీ అని చెప్పేసి. సో అది ఫోటో మనకు కావాలనుకుంటే మనము అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకి ఆ ఫోటో అయితే ఇస్తారనమాట. సో మేమైతే ఫోటోకి వెళ్ళలేదు, పిల్లలు ఇద్దరూ వెళ్ళారు. దాని తర్వాత ఎంటర్ అవ్వగానే మనకి రకరకాల ఫిష్లు అనమాట. చిన్న చిన్న అక్వేరియంస్లో అసలు ఎంత బాగున్నాయో, కొన్ని వందల రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. నాకు అన్ని ఫిషెస్ ఇప్పుడు చాలా రకాలు అందరూ చూస్తూనే ఉంటారు, ఫిషెస్లో ఏముందిలే అదొక గొప్ప ఏముంది వింత ఏముంది అనుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ఒక ఫిష్ చూశాను, నేను ఇంక అసలు ఒక 10-15 minutes ఇక్కడే ఉండిపోయాను. ఎందుకంటే దాన్ని చూస్తుంటే అసలు అంత అట్రాక్టివ్గా అండ్ భయంగా కూడా ఉందన్నమాట. ఇది ఫిష్ ఏంట్రా, ఇది ఫిషా లేకపోతే స్నేకా అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, ఒకటి ఆ లోపల ఒక చిన్న హౌస్ లాగా కట్టారు కదా, ఇక్కడ హోల్స్ కనపడుతుంది కదా మీకు, ఆ హోల్స్లో అక్కడ మాత్రమే వస్తాయన్నమాట ఈ ఫిషెస్. ఎప్పుడు ఆ హోల్స్లోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు తల కనపడుతుంది కదా, ఇక్కడైతే ఇది నోరు ఓపెన్ చేసుకొని ఉంది చూడండి, అని చెప్పేసి. మొసలి నోరు తెరిస్తే అట్లే లోపలికి వెళ్ళిపోతారు కదా, ఆ విధంగా ఇది నోరు తెరుచుకొని ఉంది. బాబోయ్, నాకైతే అసలు ఎంత భయం వేసిందో. నేను అక్కడే కూర్చొని ఉండిపోయాను చాలాసేపు. పిల్లలైతే లోపల చాలా చాలా ఫిషెస్, రకరకాల వైడ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అవన్నీ తిరిగి జల్లీ ఫిష్ ఉంది, ఆ ఫిష్ ఉంది, ఈ ఫిష్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఈ ఫిష్ను వదిలేసి అసలు ఇంక ఇక్కడే కూర్చుండిపోయాను అనమాట. ఎందుకంటే నాకు వింతగా అనిపించింది, ఇదేంటి ఇలా ఉంది, ఇంత పొడవుగా స్నేక్ ఎలా వెళ్తుందో అలాగే వెళ్తుంది, అలాగే వస్తుంది, నోరు అని ఓపెన్ చేస్తుంది. నాకైతే అసలు ఒక పక్క భయము, ఇంకో పక్క చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది ఈ చేప అని చెప్పి నేను అలా కూర్చుండిపోయి దాన్నే క్యాప్చర్ చేశాను అనమాట. రకరకాల ఫిషెస్ ఉన్నప్పటికీ కూడా నాకు ఈ ఫిష్ ఎందుకో చాలా స్పెషల్గా అట్రాక్టివ్గా అనిపించింది. పాముల్లాగా ఉన్నాయి చూడండి. నేను అంటే ఇది బయట రావడానికి చాలా టైం పట్టింది, అవి ఆ హోల్లో ఉండిపోతున్నాయి. నేను అవి వచ్చిన తర్వాత నేను ఫుల్గా క్యాప్చర్ చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా, బట్ అవి ఎక్కువ రాలేదు. ఇలా పాము వెళ్ళినట్లు చుట్టుకొని వెళ్తుంది చూడండి. ఇలా ఒకసారి ఎంత పొడవు ఉంది, పొడవుగా అసలు ఆ తోక కూడా చూడండి, అసలు పాములాగే ఉందన్నమాట. నాకు చాలా అందంగా బ్యూటిఫుల్గా అనిపించింది. నాకైతే ఈ చేప చాలా నచ్చింది. ఇది ఒకసారి నోరు తెరుస్తుంది, దాన్ని క్లోజ్గా క్యాప్చర్ చేశాను చూడండి. మీలో ఎవరైనా ఈ ఫిష్ చూసారా? చూస్తుంటే ఒక లైక్ చేయండి. సో నాకైతే ఇంకా అసలు ఈ ఫిష్ని వదిలిపోబుద్ధి కాలేదనమాట. అక్కడే కూర్చుని పోయినా. ఇక్కడ చూడండి, ఒకసారి అది ఓపెన్ చేస్తుంది నోరు. దాని అసలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి. దాని మొత్తం ఇది కూడా నీట్గా అలా పాము చుట్టుకున్నట్టు చుట్టేస్తుంది. దాని బాడీ మొత్తం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి. ఇది నోరు ఒకసారి ఓపెన్ చేస్తుంది, అందుకోసం వెయిట్ చేస్తున్నాను నేను ఎగ్జైటెడ్గా. ఇది ఎంత నోరు తీస్తుంటే నాకు అది నోరు తెరిచినప్పుడు చాలా భయం అనిపించేది. చూడండి, ఒకసారి చూపిస్తా, అదో చూడండి. ఓ మై గాడ్, అయ్యో బాబోయ్, అసలు ఇది ఏంట్రా దేవుడా ఇలా ఉంది. ఆ హోల్ ఫుల్ సరిపోయింది, పెద్దగా ఉన్నాయి చూడండి. దాని నోరు చూడండి ఒకసారి, దాని నోట్లో ఏం కనపడట్లేదు, అసలు పళ్ళులు ఉన్నాయా ఏంటి, అసలు ఇది ఎలా ఫుడ్ తింటుందో నాకు అసలు కొంచెం వింతగా అనిపించింది. సో మీకు కూడా ఈ ఫిష్ నచ్చిందా? నచ్చుంటే వీడియోని లైక్ చేసి షేర్